హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సిరి. ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎవరైతే ఫ్లాట్ కానీ ఓన్ హౌస్ కానీ రినోవేషన్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు సో ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరికైనా కొన్ని తెలుస్తాయి అంటారు కదా. సో మాకు కూడా మేము మా ఫ్లాట్ కొన్ని చేంజెస్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని విషయాలు తెలిసాయి. సో అవి మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి ఎందుకు నేను ఇవన్నీ చూపిస్తున్నాను అని. సో మేము ఏంటంటే మా బెడ్రూమ్లో ఏదైతే వాల్ ఉందో లైక్ బాల్కనీకి బెడ్రూమ్కి మధ్యలో, సో ఆ వాల్ మేము రిమూవ్ చేస్తున్నాము. ఇదైతే మా ప్లాన్లో లేదు యాక్చువల్గా, బట్ మేము ఆల్రెడీ ఒక రెనోవేషన్ చేయడం వల్ల సో ఇది కూడా మేము చేయాల్సి వస్తుంది. సో అసలు ఏం చేసాము, ఎందుకు ఇది చేస్తున్నాం అనేది మీకు నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడైతే మేము వాల్ ఎంతవరకు మేము కట్ చేయాలి అనేది ఫస్ట్ చూసుకుంటున్నాము. సో ఇక్కడ విండో ఉంది కదా, ఆల్రెడీ అక్కడ విండో ఇచ్చారు మాకు బిల్డర్. సో ఆ విండో మేము ఫస్ట్ రిమూవ్ చేస్తున్నారనమాట. సో అక్కడ మీకు పైన ఏసీ పాయింట్ ఉంది అండ్ కిందన వచ్చేసి బాల్కనీకి ప్లగ్ పాయింట్ ఉంది. మాకు ఇవి వచ్చేసి వాళ్ళని చాలా కేర్ఫుల్గా ఏం చేస్తున్నారని బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ సౌండ్స్కి కూడా భయపడట్లేదు మాకు. అసలు నార్మల్గా ఏమైనా చిన్న చిన్న సౌండ్స్ వస్తే పారిపోతుంది, అలాంటిది చెయ్యండిరా నేను చూస్తానన్నట్టు కూర్చొని చూస్తుంది. నెక్స్ట్ అసలు మాకు లైక్ డోర్ ఎంతవరకు కావాలి అనేది మేము చూసుకున్నాము. పర్సన్ వచ్చి చూసుకున్నారు. వీళ్ళిద్దరైతే ఒకరికొకరు చేతులు మార్చుకొని చాలాసేపు సుత్తితో కట్టారు. ఏదైనా కట్టడం కష్టం, పడగొట్టడం చాలా ఈజీ అంటారు, కానీ వీళ్ళ కష్టం నా కళ్ళతో నేను అలా కూర్చొని చూశాను. వీళ్ళ దగ్గర మెయిన్ మెషిన్ లేదు, సో దానివల్ల అలా కంటిన్యూగా సుత్తితో కొడుతూనే ఉన్నారు. ఫస్ట్ విండో రిమూవ్ చేశారు అండ్ దెన్ డోర్, ఇప్పుడు గడపని కొడుతున్నారు, అంటే గుమ్మాన్ని తీసేస్తున్నారు అనమాట. సో అసలు ఎందుకు మేము ఈ వాల్ రిమూవ్ చేసాం అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. సో మాకు ఓపెన్ కిచెన్ చేయించుకునే ప్లాన్ ఉండే, బట్ మాకు ఓపెన్ కిచెన్ రాలేదు. సో మాకు ఇలా ఫుల్ వాల్ వచ్చిందనమాట. ఓపెన్ కిచెన్ చేయాలంటే గుమ్మం తీసేసి వాల్ అనేది కట్ చేయించాలి. సో ఓకే చేపిద్దాము అని చెప్పి మేమైతే చేయించడానికి రెడీ అయిపోయి ఇట్లా గుమ్మం తీపిచ్చేసి వాల్ కట్ చేయించాము. నా దగ్గర వీడియో లేదు, సో పిక్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. మా గృహప్రవేశం టైంకి అయితే మాకు ఓపెన్ కిచెన్ రెడీ అయిపోయింది. చాలా చాలా నచ్చింది మాకైతే, లుక్కే చేంజ్ అయిపోయింది కిచెన్ది. మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది, బట్ మా హ్యాపీనెస్ కొంచెంలోనే పోయింది. సో ఇంటికి వచ్చిన 2-3 చెప్పారు ఇట్లా మీరు ఓపెన్ కిచెన్ చేయడం వల్ల ఒక గుమ్మం అనేది మిస్ అయింది, సో దానివల్ల మీ గుమ్మాలు 8 కాస్త 7 అయ్యాయి, కానీ ఇంటికి గుమ్మాలు ఈవెన్ నెంబర్స్లోనే ఉండాలి. ఈ విషయం మాకు అస్సలు తెలీదు. అసలు ఈ గుమ్మాల కాన్సెప్ట్ గురించే మాకు అస్సలు తెలీదు, నిల్ నాలెడ్జ్. ఎవ్వరూ ఆ పాయింట్ కూడా మా దగ్గర రేస్ చేయలేదు. సో దానివల్ల ఏమైందంటే మొత్తానికి ఇప్పుడు ఒక గుమ్మం యాడ్ చేయాలి, లేదు అంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసే ఛాన్స్ ఉంది కానీ యాడ్ చేసే ఛాన్స్ లేదు. సో ఏది రిమూవ్ చేయాలి అనేది ఆలోచిస్తే దెన్ మాకు ఈ థాట్ వచ్చింది. సో బెడ్రూమ్లో వాల్ రిమూవ్ చేసి ఫ్రెంచ్ డోర్ పెట్టిద్దాము, అంటే గ్లాస్ డోర్ పెట్టిద్దాము అని. సో దానికోసం అని చెప్పి మేము ఈ వాల్ కట్ చేపిస్తున్నాం. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం ఏదైనా చేసేటప్పుడు మనకి తెలిసిన వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ, లేదు మీకు ఇంట్రెస్ట్ అయితే పంతుల్ని కానీ, ఎక్కడ ఏముండాలి అసలు మనం ఇది చేయొచ్చా లేదా కనుక్కుంటే బెటర్. అదర్వైజ్ మనకి మనీ వేస్ట్ అండ్ టైం వేస్ట్, అన్ని రకాలుగా మనం చాలా లాస్ అవుతాం. మెయిన్ థింగ్ మనకి అది వర్క్కి ఎంత ఇవ్వాలి ఏంటి తెలియదు, వాళ్ళు ఎంత అడిగితే అంతే ఇవ్వాలి షూర్గా. సో అదొక పెద్ద తలనొప్పి అయిపోతుంది మెయిన్ థింగ్. ఫైనల్లీ వాల్ అయితే కట్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు డోర్ ఎంత లెంత్ రావాలి, ఎంత విడ్త్ రావాలి మొత్తం కూడా ఆ డోర్ ఫిక్స్ చేసే వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారనమాట. సో అదే మాట్లాడుతున్నారు అక్కడ. అండ్ నెక్స్ట్ మాకు ఇక్కడ లైక్ పక్కన చిన్న గోడ ముక్కలాగా ఉంది కదా, సో అది కూడా పైకి ఫిల్ చేపించేయాలి. ఎందుకంటే మేము అక్కడి వరకే డోర్ కావాలి అనుకున్నాము. ఎందుకంటే ఇటు సైడ్ మాకు కబోర్డ్స్ వచ్చినప్పుడు మరి పక్కనే డోర్ ఉన్నా కూడా బాగోదు అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. సో డోర్ వచ్చాక ఎలా ఉంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, బికాజ్ మేము మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వచ్చి చేయించాలి. ఈరోజు అయితే వర్క్ అవ్వలేదు. సో ఈ వర్కే మాకు 2 days పట్టింది. సో వాల్ కట్ చేయడం అయిపోయింది, అంతా బాగానే ఉంది అనుకున్నాము. ఇక్కడ మీకు ఒక స్విచ్ బోర్డ్ వేలాడుతుంది కదా, సో ఇది బాల్కనీది అనమాట. సో మనం లైట్స్ వేసుకోవాలన్నా మనకి బాల్కనీలో ఏం కావాలన్నా కూడా ఆ స్విచ్ బోర్డ్ అనేది ఉండాలి.
ఓకే, ఇప్పుడు మనం అది కట్ చేపిచ్చేస్తే తర్వాత మళ్ళీ పెట్టించుకోవాలనే థాట్ అయితే వస్తుంది. సో ఏం చేసినా ఇప్పుడే చేయాలి అని చెప్పి అది సైడ్కి ఫిట్ చేపిద్దాము అని అనుకున్నాం. బట్ సైడ్కి ఫిట్ చేయాలంటే వీళ్ళ దగ్గర సుత్తే ఉంది, మెషిన్ లేదు. సో అందుకని దాన్ని పక్కన కట్టేసి పెట్టేసి ఏం చేయాలి అని చెప్పి ఆలోచించాము. సో అదైతే మనం హోల్ చేయాలంటే కంపల్సరీ మెషిన్ ఉండాలి. వీళ్ళ దగ్గర మెషిన్ లేదు కాబట్టి సో పక్కన ఒక అంకుల్ ఐడియా ఇచ్చారనమాట. వాళ్ళ రిలేటివ్ ఎవరో ఈ వర్క్స్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చాము. ఇంతకీ వాళ్ళు ఈ పవర్ సంబంధించిన వర్క్స్ కాదు, నార్మల్గా వాళ్ళ దగ్గర ఆ మెషిన్ అయితే ఉంది. సో అదైతే చేస్తారు అని చెప్తే ఓకే అని వాళ్ళని పిలిపించాము. సో వాళ్ళు వచ్చాక ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. మీన్వైల్ ఇక్కడ సగం గోడ ఉంది అని చెప్పాను కదా, అవైతే ఫిల్ చేసేసారు. సో ఇప్పుడు వీళ్ళైతే వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత సో మనకి ఎంత అక్కడ లెంత్ కావాలనేది వాళ్ళు ఒక పెన్సిల్తో పెట్టుకొని చూసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్తో వాళ్ళు కట్ చేస్తున్నారనమాట. చాలా డస్ట్ వచ్చింది వాళ్ళు చేసినప్పుడు, అక్కడైతే ఆ రూమ్లో ఉండలేకపోయాము. అందుకే నేను అటు సైడ్కి వెళ్ళి వీడియో తీయలేదు. సో ఇలా వాళ్ళు ఏదైతే లైన్ పెట్టుకున్నారో అక్కడ మొత్తం కట్ చేస్తున్నారు. సో మొత్తం కట్ చేసి ఫిట్ చేశారు. సో ఫిట్ చేయడం అయితే అయిపోయింది. కానీ మళ్ళీ మనము ఎవరైతే మనకి వర్క్ చేశారో అంటే గోడ మొత్తం ఫిల్ చేశారో వాళ్ళతోనే మళ్ళీ ఈ వర్క్ కూడా చేయించాలి. సో వాళ్ళు నెక్స్ట్ డే వస్తారన్నారు. సో నెక్స్ట్ డే వచ్చి చేశారు. ఆ రోజు నేను వెళ్ళలేదు, జస్ట్ ఒక వీడియో అయితే తీపిచ్చాను పక్క వాళ్ళతో. సో వాళ్ళైతే మొత్తం ఫినిష్ చేసేసారు. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో ఎక్కడైతే బాల్కనీ స్విచ్ బోర్డ్ కోసం కట్ చేయించామో అక్కడ కూడా ప్లాస్టింగ్ వర్క్ చేయించేసాము. దీంతో పాటే మళ్ళీ డబల్ వర్క్ అవుతుందని, అండ్ నెక్స్ట్ 2-3 డేస్ వాటరింగ్ చేస్తే అప్పుడు బాగుంటుంది అని నెక్స్ట్ సాటర్డే డోర్ ఫిక్స్ చేయమని చెప్పాము. సో నెక్స్ట్ వీడియోలో మీకు డోర్ ఫిక్స్ చేసేది మొత్తం చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.